ఇది ఎంత దారుణమైన అంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలమైన వర్గాలకి అందరికీ అందుబాటులో ఉండాలని ఆరోగ్యశ్రీ పథకం మీద ఆరోగ్యశ్రీ పథకం కొనసాగిస్తూ ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీ కార్డు మీద ఇంకొక 130 జబ్బులు అంటే 160 జబ్బులు ఎక్స్ట్రా కలిపారు జగన్మోహన్ రెడ్డి గారు. 160 కలిపారు. కలిపిన తర్వాత చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని అభివృద్ధి చేసుకుంటే పోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా చాలా అద్భుతంగా నడిచింది. ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు బాధ్యతలైనా సరే దాని మీద లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు చాలా వరకు. అయితే 2024 టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది దారుణం. ఈ ఆరోగ్యశ్రీని తీసేసే విధంగా తయారైంది. తీసేశారనే చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. మొత్తానికి టీడీపీ పార్టీ గెలిచిన 10-15 రోజుల్లోనే మొత్తం 130-140 జబ్బుల్ని తీసేశారు ఆరోగ్యశ్రీ కార్డు నుంచి. అది తీసేసిన తర్వాత ఆరోగ్యశ్రీ కొనసాగించడం వేస్ట్ అని అది తీసేశారు. ఆరోగ్యశ్రీ ఉంటే బడుగు బలహీన వర్గాలకు బాగుంటుందని అది ఉంచకుండా ఇది కొత్తగా ఇంకోటి ఏంటంటే ప్యాకాట క్లబ్బులకి రన్నింగ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారంట. చూడండి, ఒక పక్క ఆరోగ్యశ్రీ ఎంత మంచిది, ఎంతమంది ప్రాణాలు కాపాడిద్ది, అది బాగా పోగొట్టి ప్రాణాలు తీసేసే విధంగా ప్యాకాట క్లబ్బులు నడపడానికి అనుమతి ఇచ్చారంటే చూడండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లా ప్యాకాట క్లబ్బులు ఎక్కడైనా నడిచాయా? బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నడిచింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అందరికీ వేల సంఖ్యలో ఉన్న అందరికీ ఉపయోగపడే విధంగా ఉండి దాన్ని తీసేసి ప్యాకాట క్లబ్బుల్లో కొంతమందికి బాగుండి జీవితాలు నాశనం చేసుకునే విధంగా ప్యాకాట క్లబ్బులను నడపడానికి వాటికి శ్రీకారం చుట్టారంటే ఎంత దారుణమో చూడండి ఒకసారి. ఆరోగ్యశ్రీ ముఖ్యమా, ప్యాకాట క్లబ్బులు ముఖ్యమా? ప్యాకాట క్లబ్బుల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి, ఆరోగ్యశ్రీ మీద ఎంతమంది బాగుపడతారో మీరే చూడండి. ఎన్ని కుటుంబాలు బాగుంటాయో మీరే ఆలోచించండి. ఎంత దారుణానికి ఒడికట్టారో ఒకసారి చూడండి. గతంలో ఆరోగ్యశ్రీ మీద చూసుకునే జబ్బులను తీసేశారు. ఇప్పుడు మొత్తానికి ఆరోగ్యశ్రీ లేకుండా చేసే విధంగా మొత్తానికి కుట్రాలే పన్నుతున్నారనే చెప్పుకోవచ్చు. ప్రైవేటు ఆసుపత్రులు బాగుండాలా, ప్రైవేటు ఆసుపత్రుల్లోనే చూపించుకోవాలనే విధంగా తయారయ్యారు చూడండి. మరోపక్క ఈ ప్యాకాట క్లబ్బులు ఎందుకు అంత అవసరమా? ఎవరికి ఉపయోగపడతాయి ప్యాకాట క్లబ్బులు? ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు పోయి ఆడతారా? ఎవరైనా డబ్బున్నోళ్ళు వాళ్ళు ఆడిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునేది తప్ప మరొకటి లేదనే స్పష్టంగా అర్థమవుతుంది.